నమస్కారం వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో మరో కీలక ఘట్టానికి భోగాపురం వేదికైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయడంతో పాటు సుమారు 18,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. సందర్భంగా జరిగిన బహిరంగ సభలో తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని అందరికీ నమస్కారం చెబుతూ సింహాచలం అప్పన్న స్వామి పైడితల్లి అమ్మవారికి ప్రణామాలు తెలిపారు. ఏపీ అభివృద్ధిలో ఇవాళ కీలకమైన రోజు, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ కు ఇది శుభదినమని పేర్కొంటూ ఉత్తరాంధ్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. साथियों, आज का दिन आंध्र प्रदेश के विकास के लिए, स्वर्ण आंध्र के विजन के लिए ये बहुत अहम है. मुझे आज बहुत शुभ अवसर पर एक शुभ मास में उत्तर आंध्र की इस पवित्र भूमि पर आने का सौभाग्य मिला है. मैं सबसे पहले भगवान श्री वराह लक्ष्मी नरसिंह स्वामी के चरणों में प्रणाम करता हूं. मैं श्री कुर्मनाथ स्वामी और मां पोंडितल्ली अम्मवारू को नमन करता हूं. साथियों, आज यहां करीब 18,000 करोड़ रुपए की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है. एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं. इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं. ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र की स्पीड से आगे बढ़ रहा है. मैं आप सभी को इन प्रोजेक्ट्स की बहुत बहुत शुभकामनाएं देता हूं. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం జాతికి అంకితం చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర దశ దిశను మార్చే గేమ్ చేంజర్ గా నిలుస్తుందని పేర్కొన్నారు. భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రంలో మౌలిక వస్తువులు, సాగునీటి ప్రాజెక్టులు, పారిశ్రామిక పెట్టుబడులు వేగంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. 2028 నాటికి అమరావతి తొలి దశ నిర్మాణాలను పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా ప్రారంభిస్తామని వెల్లడించిన సీఎం దేశ అభివృద్ధికి ప్రధాని మోదీ అందిస్తున్న నాయకత్వాన్ని కొనియాడారు. కొత్త చరిత్రకు నాంది పలికేలా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ ముందుగా పాదాభివందనం చేస్తున్నాను. మీరు కేవలం భూములు మాత్రమే ఇవ్వలేదు, ఉత్తరాంధ్రకు బంగారు భవిష్యత్తు ఇచ్చారు. నేడు ఉత్తరాంధ్రకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఉత్తరాంధ్రకి అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ వచ్చింది. ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి స్టీల్ కంపెనీ ఆర్సీఆర్ మిత్తల్ వచ్చింది. ఇంకా ఎన్నెన్నో. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 2 ఏళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రం. ఆ రోజు నేను, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీ అందరికీ ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం, నిలబెట్టుకున్నాం. మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్న ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు ఒక మణిహారం. నేను అందుకే పదే పదే చెప్తున్నాను, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలొచ్చాయి. ఎర్ర బస్సు రాదన్నారు, ఎయిర్ బస్సు వచ్చింది. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఎన్నో ఈ ప్రాంత ఆశలని
ఆకాంక్షల్ని తక్కువ చేశారు, అడ్డుపడ్డారు. అన్ని అధిగమించాం. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీతో నాయకత్వాన్ని కొనియాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం విమానాశ్రయం కొత్త అధ్యాయానికి నాంది పలికిందని పేర్కొన్న పవన్, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రధాని మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. విశాఖ రైల్వే జోన్ వంటి కీలక హామీలను అమలు చేసిన ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన పవన్, దేశం కోసం అంకిత భావంతో పనిచేస్తున్న నాయకుడిగా ఆయనను అభివర్ణించారు. So Honorable Modi ji, your vision of Vikasit Bharat and Atmanirbhar Bharat is transforming the nation across every sector, from highways to railways, from ports to airports, from digital infrastructure to defense, manufacturing and renewable energy. చరిత్ర కేవలం మన నిర్మించిన కట్టడాలను మాత్రమే గుర్తుంచుకోదు, వాటి ద్వారా నిర్మితమైన భవిష్యత్తుని గుర్తుంచుకుంటుంది. ఈ విషయం మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కి లభిస్తున్న అభివృద్ధిలో చాలా చాలా స్పష్టంగా కనిపిస్తాం. ఇదివరకే విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు, అందులో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, అలాగే అమరావతి కోసం 50,000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ అభివృద్ధికి 13,400 కోట్ల ప్రాజెక్టులు మన రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అట్ విశాఖపట్నం ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేస్తుంది. ఈ కార్యక్రమాలు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా 20 లక్షల పైగా ఉపాధి అవకాశాలను సృష్టించి స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత బలోపేతం చేస్తూ ఆర్థికాభివృద్ధికి మరింత బలాన్ని అందిస్తున్నాయి. అలాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో, వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా అవతరిస్తూ ఉంది. ప్రత్యేకించి ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం ఆ మహావీరుడికి నివాళి మాత్రమే కాదు, ఆయన ఆశయాలను, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే చాలా చాలా గొప్ప నిర్ణయం. జి మల్లికార్జునరావు గారు, జిఎంఆర్ అందరూ ప్రేమగా పిలుచుకున్న జిఎంఆర్ గారు, వారు దీన్ని కట్టడం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి, రాజాం నుంచి వచ్చి శ్రీకాకుళం వెనుకబాటుతనానికి ఆయన కృషిని ట్రస్టుల ద్వారా అందిస్తూ ఆయన నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో ఎయిర్పోర్ట్ నిర్మించడం మనందరికీ చాలా చాలా గర్వకారణం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు అభివృద్ధి ద్వారంగా మారిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా విమానాశ్రయం జాతికి అంకితమైన అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, ఒకప్పుడు ఎర్ర బస్సులు మాత్రమే తిరిగే ప్రాంతమని విమర్శించిన వారు ఇప్పుడు ఎయిర్ బస్సులు తిరిగే ప్రాంతంగా మారిన ఉత్తరాంధ్ర అభివృద్ధిని చూడాలని అన్నారు. ఈ విమానాశ్రయంతో వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్న రామ్మోహన్ నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ 2047 ప్రధానమంత్రి మోదీ వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఉత్తరాంధ్రను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఇక్కడికి విచ్చేసినటువంటి నా ఉత్తరాంధ్ర సోదర సోదరిమల్ల అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక 12 సంవత్సరాలైతే ఒక పుష్కరం అంటాం, 100 సంవత్సరాలైతే శతాబ్దం అంటాం. అలాంటిది యుగానికి ఒక్కసారి వచ్చేటటువంటి కార్యక్రమం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అని గర్వంగా ఈ ఉత్తరాంధ్ర బిడ్డగా, మీతో పాటు ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తిగా, కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా బిడ్డగా ఈరోజు గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం వైపు చూసేవాళ్ళు. మనకి పని కావాలన్నా, మనకి ఏ అవకాశం కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈరోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మన అందరం కూడా తెలియజేసుకోవాలి. అవకాశాల నిధిగా భోగాపురం విమానాశ్రయం మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం కానుంది. అలాంటి విమానాశ్రయం
ఒక 77,000 చదరపు అడుగులతో తయారవుతున్నటువంటి విమానాశ్రయం సుమారు 60 లక్షల కెపాసిటీతో తయారవుతుంది. ఎంఆర్ఓ కానీ ఎంతోమంది యువతీ యువకులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇక్కడ కలగబోతుంది. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో మన భోగాపురంలో జరగబోతుందనడానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈరోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి ఈ భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారం లాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఉత్తరాంధ్ర అభివృద్ధిపై భావోద్వేగ ప్రసంగం చేశారు. ఒకప్పుడు ఎర్ర బస్సు కూడా రాని ప్రాంతానికి విమానాశ్రయం ఎందుకని ప్రశ్నించిన వారికి భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవమే సమాధానమని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర ప్రజలను తక్కువగా అంచనా వేసిన వారికి ఈ ప్రాజెక్టు గట్టి జవాబుగా నిలిచిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ కలయికతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశ లభించిందని పేర్కొన్నారు. రైతుల త్యాగం, కార్మికుల శ్రమ, ప్రభుత్వ దూరదృష్టికి ప్రతి రూపమే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అని మంత్రి లోకేష్ అన్నారు. ఈరోజు కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రారంభం మాత్రమే కాదు, మన నమో గారి వికసిత్ భారత్, మన సిబిఎన్ గారి విజన్ కలయిక ఈరోజు ఉత్తరాంధ్ర భవిష్యత్తు మారే రోజు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుని వెళ్ళే రోజు. ఈ నేలకు స్వాతంత్రం తెచ్చింది అల్లూరి సీతారామరాజు గారు అయితే ఉత్తరాంధ్ర కళలకు రెక్కలిచ్చింది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. రైతుల త్యాగం, కార్మికుల కష్టం వల్ల ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ మనం చేసుకుంటాం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు ఆయనలో ఉన్న పట్టుదల, పౌరుషం, దేశభక్తి నాకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిలో కంపడుతుంది. నమో కా మతలబ్ హిమ్మత్, నమో కా మతలబ్ విశ్వాస్, నమో కా మతలబ్ సురక్షిत भारत, नमो का मतलब दुश्मन को डर, विकसित हो, गरीब का कल्याण हो, भविष्य का गारंटी हो, हर सवाल का एक ही जवाब गौरव प्रधानमंत्री श्री नरेंद्र मोदी गारू. రాష్ట్ర విభజన వల్ల మనం చాలా నష్టపోయాం. కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం. అలాంటి అనాథగా ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న వ్యక్తి మన నమో. భారతదేశ వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ, మోడీజీ గారు అద్భుతమైన జోడీ. ఈరోజు ఈ కలయిక వల్ల మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకుని మనం ముందరికి వెళ్తున్నాం.